గుడ్ ఈవినింగ్. ఈరోజు అంటే 2024 సెప్టెంబర్ 30న తెలుగు, ఇంగ్లీష్ న్యూస్ పేపర్స్‌లో వచ్చినటువంటి వివిధ కరెంట్ అఫైర్స్, దానికి అనుబంధంగా వచ్చేటటువంటి కరెంట్ రిలేటెడ్ జనరల్ స్టడీస్ అంశాలని ఇప్పుడు ఒకసారి చూద్దాం. ఈరోజు ప్రధానంగా వచ్చినటువంటి కొన్ని న్యూస్ పేపర్లు చూస్తే ఇది హిందూ న్యూస్ పేపర్‌కి సంబంధించినటువంటి ఒక క్లిప్పింగ్. దీనిలో హౌ ఏ న్యూ ఫిల్మ్ ఈజ్ సెట్టింగ్ ది నేరేటివ్ ఫర్ మహారాష్ట్ర పోల్స్ అని ఒక ఆర్టికల్ ఇవ్వడం జరిగింది. దీనిలో ఒక ఇంపార్టెంట్ అయిన విషయం ఎందువలంటే ఒక సినిమా మహారాష్ట్రలో విడుదలైంది ఈ మధ్య. ఆ సినిమా మహారాష్ట్ర పోల్స్ అనుగుణంగా ఈ సినిమాని రావడం జరిగింది. అందువలన ఈ సినిమా మీద కొంత వ్యతిరేకత కూడా రావడం జరుగుతోందనమాట. ఆ సినిమా గురించి కూడా భవిష్యత్తు పరీక్షల్లో ప్రశ్నలొచ్చే అవకాశం ఉంది. అదేంటి? ఏ విధంగా వస్తాయి అనంటే, మహారాష్ట్రలో ఎన్నికల నేపథ్యంలో మహారాష్ట్ర ఎన్నికల చిత్రంపై ఇటీవల విడుదలైనటువంటి చిత్రం ఏది అనే ప్రశ్న రావచ్చు. అది 'ధర్మవీర్ 2'. 'ధర్మవీర్ 2' ఆ సినిమా పేరు 'ధర్మవీర్ 2'. ఈ 'ధర్మవీర్ 2' అనేది ఒక నాయకుడి యొక్క బయోగ్రఫీ ఆధారంగా తీసినటువంటి సినిమా అనమాట. ఇంతకీ ఆ నాయకుడు ఎవరు అనేది కూడా ప్రశ్న రూపంలో వచ్చే అవకాశం ఉంది. అదేంటంటే ఏ విధంగా ప్రశ్న వస్తుందంటే 'ధర్మవీర్ 2' సినిమా ఏ రాజకీయ నాయకుని బయోగ్రఫీ ఆధారంగా తీసినట్లుగా ప్రకటించడం జరిగింది అనంటే శివసేన. శివసేన నాయకుడైనటువంటి అంటే గతంలో శివసేన నాయకుడైనటువంటి ఆనంద్ దిఘే గారు. ఆనంద్ దిఘే. ఆనంద్ దిఘే గారి యొక్క బయోగ్రఫీని సినిమాగా చిత్రీకరించినట్టుగా వీళ్ళు ప్రకటించడం జరిగింది. అయితే ఈ సినిమా అంటే 'ధర్మవీర్ 2' అనేటటువంటి ఈ సినిమా ఎందుకు వివాదాస్పదమైంది అనే ప్రశ్న కూడా రావచ్చు. అది ఎందుకంటే శివసేన పార్టీ చీలికని అంటే ఈ మధ్యకాలంలో శివసేన పార్టీ అంటే ఉద్ధవ్ థాకరే బాల్ థాకరే తనడైనటువంటి అంటే కొడుకైనటువంటి ఉద్ధవ్ థాకరే నుంచి చీలిక వర్గం ఏర్పడి షిండే గారు కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినటువంటి నేపథ్యంలో ఆ చీలిక వర్గాన్ని సమర్థించడం కారణంగా ఈ 'ధర్మవీర్ 2' అనేది దాని గురించి వివాదాస్పదంగా ఈ మధ్యకాలంలో మారిందనమాట. ఇది దీనికి సంబంధించినటువంటి ఒక అంశం. నెక్స్ట్ మరొక అంశం చూద్దాం. హైదరాబాద్‌లో ఈరోజు జన్యు మార్పిడి పంటల మీద అంటే జీన్ చేంజ్ అంటే జన్యువుని మార్పిడి చేసేటటువంటి పంటల మీద దక్షిణ భారత రైతు సంఘాల యొక్క తీర్మానం చేయడం జరిగింది. దీని మీద భవిష్యత్ ఎగ్జామ్స్‌లో ప్రశ్నలు కూడా తప్పనిసరిగా వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే ఈ జెనెటికల్లీ మోడిఫైడ్ క్రాప్స్ గురించి మళ్ళీ ఒకసారి వార్తల్లో రావడం కారణంగా మనం దీని మీద ఒకసారి మనం ఏ విధమైన ప్రశ్నలు వస్తాయి అనేది ఒకసారి చూద్దాం. అదేంటంటే జన్యు మార్పిడి పంటలపై దక్షిణ భారత రైతు సంఘాల సమావేశం ఇటీవల ఎక్కడ నిర్వహించబడింది అనే ప్రశ్న రావచ్చు. అది హైదరాబాద్‌లో నిర్వహించబడింది. ఓకేనండి. జన్యు మార్పిడి పంటలు అంటే జెనెటికల్లీ మోడిఫైడ్ క్రాప్స్ అంటారు వీటినే. జీఎంఓ అంటే జెనెటికల్లీ మోడిఫైడ్ ఆర్గానిజమ్స్ అంటారు జీఎంఓ అని. కానీ ఇక్కడ క్రాప్స్ అనమాట. అంటే పంటలే. పంటలైతే జెనెటికల్లీ మోడిఫైడ్ క్రాప్స్ అంటారు. ఈ జెనెటికల్లీ మోడిఫైడ్ క్రాప్స్ మీద దక్షిణ భారత రైతు సంఘాల యొక్క సమావేశం హైదరాబాద్‌లో నిర్వహించడం జరిగిందనమాట. అయితే హైదరాబాద్‌లో ఇటీవల నిర్వహించబడినటువంటి దక్షిణ భారత రైతు సంఘాల సమావేశంలో జన్యు మార్పిడి పంటల మీద ఏ విధమైన తీర్మానం, ఏకగ్రీవ తీర్మానం చేయడం జరిగింది అనే ప్రశ్న కూడా వస్తుంది. అదేంటంటే దేశంలో జన్యు మార్పిడి పంటల విధానానికి వ్యతిరేకంగా తీర్మానం చేయడం జరిగిందనమాట. ఈ జన్యు మార్పిడి పంటలని దేశంలో ప్రవేశపెట్టకూడదని ఈ తీర్మానం అనేది ప్రవేశపెట్టడం జరిగిందనమాట. అసలు ఈ జన్యు మార్పిడి పంటల గురించి కొన్ని అంశాలు మీకు తెలియజేస్తాను. అదేంటంటే ఈ మధ్య కాలంలోనే మన కేంద్ర ప్రభుత్వం, భారత కేంద్ర ప్రభుత్వం ఒక పంట జన్యు మార్పిడి పంటని ఆమోదం తెలియజేసిందనమాట. అది ఏంటి అన్నది ఒకసారి చూద్దాం. దానిపై ప్రశ్న ఏ విధంగా వస్తుందంటే, ఇటీవల భారత ప్రభుత్వం అనుమతించినటువంటి జన్యు పరివర్తితమైనటువంటి ఏ ఆహార పంట సాగు అనుమతిని సుప్రీంకోర్టు నిలిపివేసింది అనే ప్రశ్న రావచ్చు. ఎందుకంటే భారత ప్రభుత్వం యాక్సెప్టెన్స్ ఇచ్చినప్పటికీ పర్యావరణపరమైనటువంటి సమస్యలు తలెత్తుతాయి అనేటటువంటి కారణంతో సుప్రీంకోర్టు దాన్ని నిలిపివేసిందనమాట. ఆ పంట ఏది అంటే మస్టర్డ్ అంటే ఆవాలనమాట. మస్టర్డ్. ఈ ఆవాల పంటని సుప్రీంకోర్టు నిలిపివేయడం జరిగిందనమాట. ఇందుకే దేని కొరకు ఆవాల్ని జన్యు మార్పిడి చేశారు అనంటే ఆవాల నూనె నుంచి ఒక ఘాటైన వాసన వస్తుంది. ఆ ఘాటైన వాసనకి కారణం ఏంటంటే గ్లూకోసినేట్ ట్రాన్స్‌పోర్టర్ జీన్ అనేటటువంటి ఒక పదార్థం అనమాట. ఈ గ్లూకోసినేట్ కారణంగానే ఈ ఆవాల నూనె నుంచి ఘాటైన వాసన వస్తుంది. ఈ గ్లూకోసినేట్‌ని సెక్రెట్ చేసేటటువంటిది జీన్ ఏది అంటే గ్లూకోసినేట్ ట్రాన్స్‌పోర్టర్ జీన్. అందువలన
దాన్ని మార్పిడి చేయాలని ఈ జన్యు మార్పిడి ఆవాలకి జన్యు మార్పిడి చేయడం జరిగిందనమాట. ఆవాల నుంచి వచ్చే ఘాటైన వాసన కారణమైనటువంటి ఈ గ్లూకోసినేటెడ్ ట్రాన్స్‌పోర్టర్ జీన్‌ని మార్పు చేయడం కోసం ఒక విధానాన్ని అవలంబించారు. ఆ విధానం పేరేంటి అంటే క్రిస్పర్ కాస్9. దాని పేరు క్రిస్పర్ కాస్9. ఆ విధానాన్ని క్రిస్పర్ కాస్9 అంటారనమాట. అంటే ఇక్కడ మళ్ళీ చెప్తున్నాను చూడండి. జన్యుమార్పిడి పంటల్లో ఈ ఆవాలు జన్యుమార్పిడి పంట అయినటువంటి ఆవాల నుంచి వచ్చే ఘాటైన వాసన కారణమైనటువంటి ఈ గ్లూకోసినేటెడ్ ట్రాన్స్‌పోర్టర్ జీన్‌ని తీసేయడం కోసం వినియోగించే విధానం పేరే ఈ క్రిస్పర్ కాస్9 అనేటటువంటి విధానం అనమాట. ఈ క్రిస్పర్ కాస్9 విధానాన్ని జీన్ ఎడిటింగ్ అని కూడా పిలుస్తారు. అంటే జన్యువుల్ని ఎడిటింగ్ చేయడం అనమాట. ఇది దీనికి సంబంధించినటువంటి కొన్ని అంశాలు. అయితే ఇక్కడ మరొక అంశం మీకు చెప్తాను. అదేంటంటే ఈ జెనెటికల్లీ మోడిఫైడ్ మస్టర్డ్ ఏదైతే ఆవాలుందో, ఆవాలకి ఒక పేరుంది. ప్రస్తుతం పంట పండిస్తున్నటువంటి పంట. దాని పేరు ఏం పేరంటే DMH11. DMH11. ఇది చాలా సార్లు ఈ క్వెషన్ అడిగాడండి. జన్యు మార్పిడి ఆవాల యొక్క పేరు ఏం పేరు అంటే DMH11. దాని పూర్తి పేరు ఏంటంటే ధారా మస్టర్డ్ హైబ్రిడ్. ధారా మస్టర్డ్ హైబ్రిడ్ 11 అది పూర్తి పేరు అనమాట. ధారా మస్టర్డ్ హైబ్రిడ్ 11 అనేది జన్యు మార్పిడి చేసినటువంటి ఆవాల రకం అనమాట. ఈ DMH11 ఆవాల రకాలని అంటే మస్టర్డ్ని ఢిల్లీ యూనివర్సిటీ చెందినటువంటి ప్రొఫెసర్ దీపక్ పెంతల్ అనేటటువంటి ఒక శాస్త్రవేత్త దాన్ని తయారు చేయడం జరిగింది, రూపొందించడం జరిగిందనమాట. కాకపోతే భారత ప్రభుత్వం ఎందుకు అనుమతి ఇచ్చిందంటే భారతదేశం యొక్క అవసరాలకు అవసరమైనటువంటి వంట నూనెల్ని దిగుమతులు ఎక్కువగా చేసుకుంటున్నాం. ఆ దిగుమతులు తగ్గించుకోవాలి అనే లక్ష్యంతో ఈ జన్యు పరివర్తితమైనటువంటి ఆవాల యొక్క సాగుని కేంద్ర ప్రభుత్వం ఆమోదించింది. కానీ ఇది పర్యావరణానికి చాలా విఘాతం కలిగిస్తుందని సుప్రీంకోర్టు భావించి సుప్రీంకోర్టు దాన్ని ప్రస్తుతానికి నిలుపుదల చేయడం జరిగిందనమాట. ఇది దీనికి సంబంధించినటువంటి ప్రధాన అంశాలు. ఇక్కడ మీకు ఇంకొక విషయం చెప్తానండి. జన్యు పరివర్తిత జీవులు లేదా జెనెటికల్లీ మోడిఫైడ్ ఆర్గానిజమ్స్ అని ఉంటాయి. జీన్ మోడిఫైడ్ ఆర్గానిజమ్స్. ఈ జీన్ మోడిఫైడ్ ఆర్గానిజమ్స్ అనేవి సాధారణంగా కొత్త రకమైనటువంటి ఆహార ఉత్పత్తులు తయారు చేయడం కోసం, మొక్కల్లో కానీ జంతువుల్లో కానీ కొత్త రకాలను అభివృద్ధి పరచడం కోసం వాటి యొక్క జన్యువుల్ని మార్పిడి చేస్తూ ఉంటారన్నమాట. ఈ విధంగా ఈ GMOల్ని ఉత్పత్తి చేయడం కోసం ఆహార పదార్థాల్లో అంటే దానికి అనుమతి ఇవ్వడం కోసం ఓ ప్రత్యేకమైనటువంటి ఒక సంస్థ ఉంది. దాని పేరు ఏం పేరంటే GEAC. ఆ GEAC ఏంటంటే GEAC అనే ఈ సంస్థ మాత్రమే ఈ జెనెటికల్లీ మోడిఫైడ్ ఆర్గానిజమ్స్కి అంటే పంటలు కానీ లేదా జంతువులు కానీ అనుమతి ఇవ్వడం జరుగుతుందన్నమాట. ఈ GEAC అంటే అర్థం ఏంటంటే జెనెటిక్ ఇంజనీరింగ్ అప్రైజల్ కమిటీ. జెనెటిక్ ఇంజనీరింగ్ అప్రైజల్ కమిటీ. ఈ జెనెటిక్ ఇంజనీరింగ్ అప్రైజల్ కమిటీ యొక్క సిఫార్సులకు అనుగుణంగానే భారత ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటూ ఉంటుందన్నమాట. ఇది దీనికి సంబంధించినటువంటి అంశం. అలాగే GMOs పర్యావరణ సమస్యను పరిరక్షించడం కోసం భారతదేశంలో ఉన్నటువంటి అధ్యయన సంస్థ కూడా GEAC అనమాట. ఓకే. నెక్స్ట్ మరొక అంశం మీకు చెప్తానండి. దానిలో ఈరోజు వచ్చినటువంటి ఈనాడు న్యూస్ పేపర్లో 10 జియోలాజికల్ సైట్లను యునెస్కో వారసత్వ కట్టడాల జాబితాలో చేర్చేందుకు ప్రయత్నాలు అని ఒక ఆర్టికల్ ఇవ్వడం జరిగింది. అంటే యునెస్కో యొక్క వరల్డ్ హెరిటేజ్ సైట్స్ కింద నిర్ధారించబడడం కోసం అంటే గుర్తించబడడం కోసం 10 సైట్స్ని మన ASIకి అంటే ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియాకి కేంద్ర ప్రభుత్వం పంపించింది. దాన్ని యునెస్కోకి పంపించమని సిఫారసు చేస్తూ కేంద్ర ప్రభుత్వం దానికి పంపించిందనమాట ASIకి. అయితే దీని మీద ప్రశ్నలు ఏ విధంగా వస్తాయి భవిష్యత్తులో అంటే యునెస్కో ప్రపంచ వారసత్వ కట్టడాల జాబితాలో చేర్చే ప్రక్రియలో భాగంగా ఎన్ని జియోలాజికల్ సైట్లని భారతీయ పురాతత్వ విభాగానికి కేంద్ర ప్రభుత్వం పంపించింది అని అంటే 10 సైట్లు అనమాట. 10 సైట్స్. 10 సైట్స్ని కూడా పంపించింది. ఈ 10 సైట్స్ని కూడా యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్లలో వచ్చే విధంగా చేయాల్సిందిగా ASIకి సూచిస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగిందనమాట. అయితే దీని మీద ప్రస్తుతానికి ఈ ప్రశ్నలు ఏ విధంగా వస్తాయంటే ప్రస్తుతం భారతదేశంలో ఎన్ని ప్రదేశాలు ప్రపంచ వారసత్వ కట్టడాల జాబితాలో ఉన్నాయి అనే ప్రశ్న రావచ్చు. అంటే 10 జియోలాజికల్ సైట్లని యునెస్కో వారసత్వ కట్టడాలుగా నిర్ణయించమని చెప్పడం కోసం సిఫార్సు చేసింది బాగానే ఉంది. కానీ ఆల్రెడీ ఇప్పటికే మన భారతదేశంలో ఉన్నటువంటి వరల్డ్ హెరిటేజ్ సైట్స్ ఎన్ని ఉన్నాయి అని అంటే 42 ఉన్నాయన్నమాట. ఇక్కడ ఇచ్చే చూడండి 42 ప్రదేశాలు. 42 ప్రదేశాలు 42 ఉన్నాయి ప్రస్తుతం.
అయితే జియోలాజికల్ సైట్ విభాగంలో ఇప్పుడు చెప్పాం కదండీ! జియోలాజికల్ సైట్ విభాగంలో మొత్తం యునెస్కో గుర్తించినటువంటి వరల్డ్ హెరిటేజ్ సైట్స్‌లో కూడా విభాగాలుంటాయి. ఈ మొత్తం భారతదేశంలో ఉన్నటువంటి వరల్డ్ హెరిటేజ్ సైట్స్ ఎన్ని అంటే 42. అయితే జియోలాజికల్ సైట్ అనే విభాగంలో ప్రపంచ వారసత్వ కట్టడాల జాబితాలో చోటు సంపాదించినటువంటి భారతీయ ప్రదేశాలు ఎన్ని అంటే అది 0. అంటే ఇప్పటిదాకా ఈ ప్రపంచ వారసత్వ సంపదల జాబితాలో జియోలాజికల్ సైట్ అనే విభాగంలో మాత్రం ప్రస్తుతం భారతీయ ప్రదేశాలు ఏవి కూడా ఇప్పటివరకు ఏవి లేవన్నమాట. స్థానం లేదు. ఓకేనండి. ఈ విధంగా గుర్తుంచుకోండి. ఇంకొక చిన్న విషయం ఏంటంటే ఈ 10 జియోలాజికల్ సైట్స్‌ని కేంద్ర ప్రభుత్వం ఏఎస్ఐ పంపించింది కదండీ! దీనిలో ఆంధ్రప్రదేశ్‌కి చెందినటువంటి భాగం ఏది అంటే ఆంధ్రప్రదేశ్ చెందినటువంటి కట్టడం ఏది అంటే గండికొండ. ఈ గండికోట లోయ అనేటటువంటిది ఆంధ్రప్రదేశ్ నుంచి ఉంది. అలాగే దీని మీదే మరొక రకమైన ప్రశ్నలు కూడా వచ్చే అవకాశం ఉంది. ఈ మధ్య కాలంలో ఏఎస్ఐకి భారత ప్రభుత్వం పంపినటువంటి జాబితాలో ఉన్న లోనార్ సరస్సు చూడండి ఇక్కడ ఉంది లోనార్ సరస్సు. లోనార్ సరస్సు ఏ రాష్ట్రంలో ఉంది అని చెప్పొచ్చు, అడగొచ్చు క్వెషను. అది మహారాష్ట్రలో ఉందన్నమాట. లోనార్ సరస్సు ఎక్కడుందండి? మహారాష్ట్రలో ఉంది. ఇక్కడ ఇచ్చాడు చూడండి. మహారాష్ట్రలో లోనార్ సరస్సు. అలాగే ఈ మధ్యకాలంలో జియోలాజికల్ సైట్ విభాగంలో 10 సైట్లలో ఉన్నటువంటి బేడాఘాట్ ఇక్కడ ఉంది చూసారా? బేడాఘాట్ ఏ రాష్ట్రానికి చెందింది అంటే మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందినటువంటి భాగం అనమాట. ఓకేనండి. ఇది దీనిలో ఇచ్చినటువంటి కరెంట్ అఫైర్స్. అయితే ఈ కరెంట్ అఫైర్స్ కాకుండా అనుబంధంగా వచ్చేటువంటి జనరల్ స్టడీస్‌లో క్వెషన్లు ఏ విధంగా వస్తాయో ఇప్పుడు ఒకసారి చూద్దాం. ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు కలిగి ప్రత్యేక రక్షణ అవసరం ఉన్నటువంటి మానవ నిర్మితమైన లేదా సహజసిద్ధమైనటువంటి నిర్మాణాలని ఏమని పిలుస్తారు అని ప్రశ్న రావచ్చు. దాన్ని ప్రపంచ వారసత్వ ప్రదేశము లేదా వరల్డ్ హెరిటేజ్ సైట్ వరల్డ్ హెరిటేజ్ సైట్ WHS వరల్డ్ హెరిటేజ్ సైట్ అని పిలుస్తారనమాట. ఈ ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి వివిధ కట్టడాలని ప్రపంచ వారసత్వ కట్టడం అనే దానిగా ప్రకటించేటటువంటి సంస్థ ఏది అనే ప్రశ్న కూడా రావచ్చు. దాని పేరు యునెస్కో. యునెస్కో యునెస్కో అనేది ఆ విధమైనటువంటి గుర్తింపుని ఇస్తూ ఉంటుందన్నమాట. ఇందుకే యునెస్కో అంటే ఏంటి? యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషనల్, సైంటిఫిక్ అండ్ కల్చరల్ ఆర్గనైజేషన్. యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషనల్, సైంటిఫిక్ అండ్ కల్చరల్ ఆర్గనైజేషన్ అనే దాన్ని యునెస్కో అని పిలుస్తూ ఉంటారు. ఇందుకే ప్రపంచ వారసత్వ ప్రదేశాలుగా మొత్తం ప్రపంచవ్యాప్తంగా వేరు దేశాల నుంచి ఉన్నటువంటి మొత్తం ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తించబడినటువంటి ప్రదేశాలు ఎన్ని అనే ప్రశ్న కూడా రావచ్చు. ఆల్రెడీ ఇక్కడ చెప్పాం కదండీ! ఇక్కడ 42 ప్రదేశాలు ఉన్నాయి ఇండియాలో. ఇండియాలో అయితే 42 ప్రదేశాలకి ఆల్రెడీ యునెస్కో వారసత్వ కట్టడాల జాబితా కింద గుర్తింపు ఇచ్చింది. అయితే ప్రపంచవ్యాప్తంగా ఎన్ని సైట్స్ ఉన్నాయి అలాంటివి అని అంటే ప్రస్తుతం అంటే రీసెంట్ 2024 జూలై నాటికి, ఆ తర్వాత మళ్ళీ ఇవ్వలేదనుకోండి. 2024 జూలై నాటికి ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా 1, 2, 2, 3 అంటే 1223 ప్రదేశాలకి ఈ వరల్డ్ హెరిటేజ్ సైట్స్‌గా ఈ యునెస్కో అనేది గుర్తింపు ఇవ్వడం జరిగిందనమాట. వీటిలో 42 ప్రదేశాలు భారతదేశానివి అనమాట. ఓకే. ఇలా గుర్తుంచుకోండి. దీనికి సంబంధించినటువంటి అంశాలు ఇది. అయితే ఈ 1223లో మొట్టమొదట గుర్తించబడినటువంటి ప్రదేశం ఏది అంటే ఈక్వెటార్ రాజధాని క్విటో. ఈక్వెటార్ దేశం యొక్క రాజధాని అయినటువంటి క్విటో మొట్టమొదట ప్రపంచ వారసత్వ ప్రదేశంగా గుర్తించబడినటువంటి మొట్టమొదటి ప్రదేశం. అలాగే ఈ 1223 ప్రదేశాలు ఉన్నాయి కదండి యునెస్కో యొక్క వరల్డ్ హెరిటేజ్ సైట్లు. ఈ ప్రపంచ వారసత్వ ప్రదేశాలుగా గుర్తించబడినటువంటి 1223 ప్రదేశాల్లో అత్యధికంగా ఏ దేశం నుంచి ఉన్నాయి అంటే ఇటలీ నుంచి ఉన్నాయి. ఇటలీ నుంచి సుమారుగా 60 ప్లేసెస్ ఉన్నాయి. 60 ప్రదేశాలు, 60 ప్లేసెస్. ఇందాక ఆల్రెడీ చెప్పాను కదండి. ఇండియా నుంచి అయితే ఎన్ని ఉన్నాయండి? 42. భారతదేశం నుంచి 42 ఉన్నాయి. కానీ ఇటలీ నుంచి మాత్రం 60 ఉన్నాయన్నమాట. ఈ విధంగా ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తించబడినటువంటి మొత్తం ప్రపంచంలోని సంస్థలు ఎన్ని అంటే ప్రదేశాలు ఎన్ని అంటే 1223. దానిలో అత్యధికంగా పొందినటువంటి దేశం ఏది అంటే ఇటలీ. ఎన్ని అంటే 60. ఓకే. ఇక్కడితో క్లియర్ అయిపోయింది. ఇప్పుడు ఈ వారసత్వ సంపదలుగా ప్రయాణించినటువంటి భారతదేశంలో ఉన్నటువంటి మొత్తం ప్రదేశాలు 42 అని చెప్పాం కదండి. వీటిలో ఇండియాలో ఉన్నటువంటి రాష్ట్రాల్లో ఏ రాష్ట్రం అత్యధికంగా ఈ ప్రపంచ వారసత్వ సంపదలుగా ప్రయాణించినటువంటి
ప్రదేశాలు ఏ రాష్ట్రంలో ఎక్కువ ఉన్నాయి అనే ప్రశ్న కూడా రావచ్చు. అది మహారాష్ట్ర. మహారాష్ట్ర. మహారాష్ట్రలో అత్యధికంగా ఈ వరల్డ్ హెరిటేజ్ సైట్లు అనేవి ఎక్కువగా ఉన్నాయన్నమాట. నెక్స్ట్ మనందరికీ తెలిసింది కదండి, యునెస్కో అంటే ఆల్రెడీ నేను చెప్పాను, యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషనల్, సైంటిఫిక్ అండ్ కల్చరల్ ఆర్గనైజేషన్ అని. అలాగే అసలు యునెస్కో యొక్క ప్రధానమైనటువంటి లక్ష్యం ఏంటి అంటే, ఇంటర్నేషనల్గా విద్య, కళలు, సైన్స్, ట్రెడిషన్స్ అంటే సాంప్రదాయాలు ఇలాంటి వాటిని ప్రోత్సహిస్తూ ప్రపంచ శాంతి సామరస్యాలను ప్రోత్సహించేటటువంటి ఐక్యరాజ్య సమితికి చెందినటువంటి విభాగం ఏది అని అంటే యునెస్కో. ఓకేనండి. ఆ విధంగా ప్రశ్న ఇచ్చినా సరే మనకు ఆన్సరు యునెస్కో అని వస్తుందన్నమాట. ఈ యునెస్కో అనేది 1945 నవంబర్ 16న ఏర్పాటు చేయబడింది. దీని హెడ్ క్వార్టర్సు ఫ్రాన్స్లోని ప్యారిస్లో ఉందన్నమాట. ఫ్రాన్స్లోని ప్యారిస్. ఫ్రాన్స్ క్యాపిటల్ అయినటువంటి ప్యారిస్లో ఉంది. ప్రస్తుతం యునెస్కో యొక్క డైరెక్టర్ జనరల్ ఎవరు అంటే ఆడ్రీ అజోలే. ఆడ్రీ అజోలే అనే ఆవిడ ప్రస్తుతం దీనికి హెడ్ కింద అంటే డైరెక్టర్ జనరల్ కింద ప్రస్తుతం ఉందన్నమాట. ఇది దీనికి సంబంధించినటువంటి అంటే ఈ చిన్న అంశానికి సంబంధించి మన భవిష్యత్ ఎగ్జామ్స్లో వచ్చే ప్రశ్నలు. నెక్స్ట్ ఈరోజు తెలంగాణ న్యూస్ పేపర్ ఈనాడు తెలంగాణలో 6 కారిడార్లు 116.2 కిలోమీటర్స్ అనేటువంటి ఒక ఆర్టికల్ ఇవ్వడం జరిగింది. అంటే హైదరాబాద్ మెట్రోని మరింత ఎక్కువ అంటే రెండో దశకి రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలియజేయడం జరిగింది. దాని మీద భవిష్యత్తులో ప్రశ్నలు ఏ విధంగా వస్తాయంటే, ఎంత వ్యయంతో ఇటీవల హైదరాబాద్ మెట్రో రెండో దశకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది అని అంటే 32,237 కోట్ల రూపాయలు. 32,237 కోట్ల రూపాయలతో అంత అంచనా వ్యయంతో మెట్రో రెండో దశకి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలియజేయడం జరిగిందనమాట. అయితే ఈ 32,237 కోట్ల రూపాయలతో ఎంత దూరం అంటే ఎన్ని కిలోమీటర్ల మెట్రో రెండో దశని నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది అని అంటే ఇక్కడ ఇచ్చారు కదండి, 116.2 కిలోమీటర్స్, 116.2 కిలోమీటర్లు. ఎన్ని కారిడార్లు అంటే 6 కారిడార్లు. ఈ పదాలను జాగ్రత్త గుర్తుంచుకోండి, ఇంచుమించుగా ఇవి సరిపోతాయి. నెక్స్ట్ ఈనాడులోనే మరొక ఆర్టికల్స్ చిన్న ఆర్టికల్ ఇచ్చాడండి కరెంట్ అఫైర్స్ సంబంధించి. దానిలో జపాన్కి వచ్చినటువంటి నూతన ప్రధాని, నిజానికి జపాన్ నూతన ప్రధానిగా కొత్త వ్యక్తిని ఎన్నుకోవడం జరిగింది. ఆయన పేరే షిగేరు ఇషిబా. ఈయనేనండి షిగేరు ఇషిబా. ఈ షిగేరు ఇషిబా గారు ప్రస్తుతం నూతన ప్రధానిగా ఎప్పటి నుంచి ఉంటారంటే 2024 అక్టోబర్ 1వ తేదీ నుంచి అంటే రేపటి నుంచి ఉంటారనమాట. రేపు ప్రమాణ స్వీకారం చేస్తారు. 2024 అక్టోబర్ 1 నుంచి జపాన్కి కొత్త ప్రధానిగా షిగేరు ఇషిబా గారు నియామకం పొందడం జరిగింది. అయితే జపాన్ నూతన ప్రధానిగా ఇటీవల ఎన్నికైనటువంటి షిగేరు ఇషిబా గతంలో ఏ పదవిలో పనిచేశారు అని అంటే ఆయన డిఫెన్స్ మినిస్టర్ కింద పనిచేశారనమాట. డిఫెన్స్ మినిస్టర్ కింద పనిచేయడం జరిగింది. అంటే రక్షణ మంత్రి కింద ఆయన పనిచేయడం జరిగిందనమాట. ఓకేనండి. ఇందుకు ఇప్పటికీ ఈ జపాన్ నూతన ప్రధాని అయినటువంటి షిగేరు ఇషిబా గారు ఏ పొలిటికల్ పార్టీ, ఏ రాజకీయ పార్టీ చెందిన వ్యక్తి అంటే లిబరల్ డెమోక్రటిక్ పార్టీ. ఈ విధంగా లిబరల్ డెమోక్రటిక్ పార్టీ చెందినటువంటి ఈ షిగేరు ఇషిబా గారు కొత్త ప్రధానిగా, జపాన్ యొక్క ప్రధానిగా 2024 అక్టోబర్ 1వ తేదీ అంటే రేపటి నుంచి పదవిని స్వీకరిస్తూ ఉంటారన్నమాట. ఇప్పుడు జపాన్ గురించి కొన్ని అంశాలు తెలుసుకుంటే, జపాన్ క్యాపిటల్ టోక్యో. మ్యాక్సిమం మీకు తెలిసే ఉంటుంది, కానీ ఒకసారి రివిజన్ కోసం మీకు చెప్తున్నాను అనమాట. అలాగే జపాన్ ప్రస్తుత చక్రవర్తి ఎంపరర్ ఎవరు అంటే నరుహిటో అనే ఆయన ప్రస్తుతం జపాన్ చక్రవర్తి అంటే ఎంపరర్గా ఉన్నారు. అలాగే జపాన్ గురించి తప్పనిసరిగా గుర్తుంచుకోవాల్సిన మరొక అంశం ఏంటంటే, ఇక్కడ ఉన్నటువంటి ఎగువ సభ అంటే మామూలు దిగువ సభ, ఎగువ సభ రెండు ఉంటాయి కదండి. ఈ ఎగువ సభను ఏమని పిలుస్తారు అంటే నేషనల్ డైట్ అని పిలుస్తారనమాట. నేషనల్ డైట్ అంటే జపాన్ యొక్క ఎగువ సభని నేషనల్ డైట్ అని పిలుస్తారు. అలాగే జపాన్ కరెన్సీ ఏది అంటే జపనీస్ యెన్. ఈ విషయం మనందరికీ తెలిసిందే కదండి. ఇది దీనికి సంబంధించి. నెక్స్ట్ మరొక విషయం ఏంటంటే, ఈ రాజేంద్ర నగర్ చెందినటువంటి జాతీయ వ్యవసాయ పరిశోధన మండలి ఐకార్ శాస్త్రమైనటువంటి జోకంటి అరవింద్ కుమార్ గారు ఈ ప్రపంచ మొక్కల జీవ వృక్ష శాస్త్ర పరిశోధకుల్లో స్థానాన్ని సంపాదించారు. దీనికి సంబంధించి నేను మొన్నటి వీడియోలో డీటెయిల్గా చెప్పాను కాబట్టి ఈరోజు అంత డీటెయిల్గా చెప్పట్లేదు. ఇప్పుడు మరొక అంశం చూద్దాం. అదేంటంటే 2023-24
23, 24 కాలంలో మన భారతదేశంలో వచ్చినటువంటి పంట దిగుబడుల మీద కేంద్ర ప్రభుత్వం అనేది అంచనాలని ఈరోజు విడుదల చేయడం జరిగిందనమాట. ఆ అంచనాలకు సంబంధించి మన భవిష్యత్తులో గుర్తుంచుకోవాల్సినటువంటి అంశాలు ఏంటేంటి అనేది ఒకసారి చూద్దాం. అంటే దీని మీద ప్రశ్నలు ఏ విధంగా వస్తాయి అనేది ఒకసారి చూద్దాం. అదేంటంటే ఇటీవల విడుదలైనటువంటి 2023, 24లో భారత పంటల దిగుబడులపై కేంద్రం యొక్క అంచనాల ప్రకారం ఈ మధ్య విడుదల చేసినటువంటి భారత పంటల దిగుబడుల మీద కేంద్ర అంచనాల ప్రకారం దేశంలో పంట దిగుబడి ఎంతగా ఉంటుంది? భారతదేశం యొక్క పంటల దిగుబడులు ఎంతగా ఉన్నాయి అనంటే 3322.98 లక్షల టన్నులు. 3322.98 లక్షల టన్నుల పంట దిగుబడి అనేది భారతదేశంలో ఈ సంవత్సరం అంటే 2023, 24 ఆర్థిక సంవత్సరంలో దిగుబడి వచ్చింది అని కేంద్ర ప్రభుత్వం తుది అంచనాగా ప్రకటించడం జరిగిందనమాట. అయితే ఈ మొత్తం పంటల విస్తీర్ణంలో 2023, 24లో భారత పంటల దిగుబడి మీద కేంద్ర అంచనాల ప్రకారం వరి అంటే రైస్, ఈ వరి దిగుబడుల్లో ఏ రాష్ట్రం మొదటి స్థానంలో వచ్చింది అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే అది మన రాష్ట్రమే, అంటే తెలంగాణ రాష్ట్రం అనమాట. తెలంగాణ రాష్ట్రం అనేది వరి దిగుబడిలో మొట్టమొదటి స్థానంలో నిలవడం జరిగింది. అయితే తెలంగాణ అనేది వరిలో మొదటి స్థానం నిలిచింది కదండి. ఇంకా మిగిలిన పంటల్లో కూడా కొన్ని ప్రకటనలు ఇచ్చాయి. అంటే ప్రధానమైనటువంటి పంటల్లో ఏ స్థానాల్లో తెలంగాణ రాష్ట్రం నిలిచింది అని అంటే కాటన్ అంటే పత్తిలో 3వ స్థానంలోను, ప్రొద్దుతిరుగుడు అంటే సన్ఫ్లవర్ ఆయిల్ దీనిలో 4వ స్థానంలోను, మొక్కజొన్న అంటే మెయిజ్, అలాగే చిరుధాన్యాలు అంటే సేరల్స్ వీటిల్లో 5వ స్థానంలోనూ మన తెలంగాణ నిలిచిందన్నమాట. చూడండి, రైస్లో మొదటి స్థానం, కాటన్లో 3వ స్థానం, అండ్ సన్ఫ్లవర్ ఆయిల్లో 4వ స్థానం, మెయిజ్ మొక్కజొన్న మరియు చిరుధాన్యాల్లో 5వ స్థానంలోనూ తెలంగాణ రాష్ట్రం నిలిచింది. మరి ఆంధ్రప్రదేశ్ పరిస్థితి ఏంటి? ఆంధ్రప్రదేశ్ దేని నిలిచింది అంటే పొగాకు అంటే పొగాకులో 2వ స్థానంలో నిలిచింది. అలాగే మినుములు, అలాగే ఆముదం అంటే క్యాస్టర్ ఆయిల్ దీనిలో 3వ స్థానంలో నిలిచింది. అలాగే వేరుశెనగలో 5వ స్థానంలోనూ నిలవడం జరిగిందనమాట. ఇది దీనికి సంబంధించి వచ్చినటువంటి ప్రధానమైనటువంటి అంశాలు. నెక్స్ట్ మరొక అంశం చూద్దాం. అదేంటంటే తమిళనాడు ముఖ్యమంత్రిగా ఉదయనిధి స్టాలిన్ గారు ప్రమాణ స్వీకారు, ఆయనతో పాటు నలుగురు కొత్త మంత్రులు కూడా ప్రమాణం చేశారు. ఇవి కూడా చూసుకుంటే మంచిది, కానీ అంత ఇంపార్టెంట్ ఏం కాదు. నెక్స్ట్ ఇది నజరుల్లాపై విరుచుకుపడ్డ హ్యామర్స్ అని ఈ ఇజ్రాయెల్లో చేసినటువంటి ఆపరేషన్స్ గురించి, హిజ్బుల్లా అధినేత అయినటువంటి నజరుల్లా చనిపోవడం గురించి కొంత డీటెయిల్స్ ఇచ్చాడు. ఇది నెక్స్ట్ భూమికి చిన్న చంద్రుడు వచ్చాడు అని ఒక చిన్న ఆర్టికల్ని ఈనాడు న్యూస్ పేపర్లో రావడం జరిగింది. భూమికి ఉన్నటువంటి సహజ ఉపగ్రహం అనేటువంటి, అంటే చంద్రుడు ఉన్నాడు కదండి, చంద్రుడితో పాటు ఉన్నటువంటి మరొక చిన్న ఉపగ్రహం భూమి చుట్టూ తిరుగుతూ భూమికి దగ్గరలో ఇప్పుడు రావడం జరిగింది. దాని పేరు ఏం పేరు అనే ప్రశ్న మాత్రం గుర్తుంచుకోవాలి. దాని పేరు 2024 PT5. దాన్ని గుర్తుంచుకోండి. గ్రహశకలం పేరు 2024 PT5 అనేది ఒక గ్రహశకలం. ఇది భూమి చుట్టూ తిరుగుతుందన్నమాట. సహజమైనటువంటి ఉపగ్రహం అనమాట, అంటే న్యాచురల్ శాటిలైట్. ఓకే, నెక్స్ట్ మరొక అంశం చూద్దాం. ఇది ఒకటి ఇంపార్టెంట్ అండి. ఏంటంటే ఏకకాల ఎన్నికల అమలుకు 3 బిల్లులు అనే ఒక ఆర్టికల్ ఈనాడు న్యూస్ పేపర్లో ఈరోజు రావడం జరిగింది. దీని మీద భవిష్యత్ ఎగ్జామ్స్లో ఏ విధంగా ప్రశ్నలు వస్తే చూద్దాం. ఏకకాల ఎన్నికలు లేదా జమిలి ఎన్నికలు అని కూడా వీటిని పిలుస్తున్నారు. ఈ జమిలి ఎన్నికల కోసం అమలు స్టార్ట్ చేయడం కోసం పార్లమెంట్లో మొత్తం ఎన్ని బిల్లులు ప్రవేశపెట్టాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తుంది అంటే 3 బిల్లులు ప్రవేశపెట్టాలని భావిస్తుంది అనమాట. ఈ ఎన్నికల కోసం ప్రత్యేకంగా కొన్ని రాజ్యాంగ సవరణలు చేయాలని, దీని సాధ్యాసాధ్యాల మీద ఒక కమిటీని కూడా ఈ మధ్యకాలంలో వేశారు. ఆ కమిటీ ఆల్రెడీ రిపోర్టు మన భారత రాష్ట్రపతి గారికి ఇవ్వడం జరిగింది. ఇందుకే ఆ కమిటీకి అంటే జమిలి ఎన్నికల యొక్క సాధ్యాసాధ్యాలపై నిర్ణయం తీసుకోవడం కోసం వేయబడినటువంటి కమిటీకి ఎవరు నేతృత్వం వహించారంటే మన భారత మాజీ రాష్ట్రపతి అయినటువంటి రామ్నాథ్ కోవింద్ గారు దీనికి నేతృత్వం వహించారు. ఈ నేతృత్వం వహించినటువంటి ఈ కమిటీ యొక్క సిఫార్సుల్ని ఆల్రెడీ మన రాష్ట్రపతి గారికి సమర్పించడం జరిగిందనమాట.
రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్. అయితే ఈ చైర్మన్ రామ్‌నాథ్ కోవింద్ కదండీ! దీనికి సభ్యులు ఎవరెవరంటే అమిత్ షా గారు, అలాగే అధీర్ రంజన్ చౌదరి అంటే కాంగ్రెస్ నాయకుడైనటువంటి అధీర్ రంజన్ చౌదరి గారు, రాజ్యసభ మాజీ ప్రతిపక్ష నాయకుడైనటువంటి గులాం నబీ ఆజాద్ గారు, కోవిదుడైనటువంటి హరీష్ సాల్వే గారు, అలాగే మాజీ చీఫ్ విజిలెన్స్ కమిషనర్ అయినటువంటి సంజయ్ కొఠారి గారు, అలాగే ఆర్థిక సంఘం యొక్క మాజీ అధ్యక్షుడైనటువంటి ఎన్‌కే సింగ్ గారు, లోక్‌సభ మాజీ సెక్రటరీ జనరల్ అయినటువంటి సుభాష్ కశ్యప్ గారు వీళ్ళందరూ కూడా సభ్యులుగా మన రామ్‌నాథ్ కోవింద్ గారు చైర్మన్‌గా ఈ జమిలి ఎన్నికలు అంటే వన్ నేషన్ వన్ పోల్ సాధ్యాసాధ్యాల మీద ఒక కమిటీని ఏర్పాటు చేశారు. అది ఆల్రెడీ తన సిఫారసుల్ని రాష్ట్రపతి గారికి సమర్పించడం జరిగింది. అయితే దీని ప్రకారం ఏ ఏ భారత ఈ ఎన్నికల్ని నిర్వహించడం కోసం అంటే జమిలి ఎన్నికల నిర్వహణ కోసం భారత రాజ్యాంగంలో కొన్ని ఆర్టికల్స్‌ని సవరించాలని కూడా ఈ కమిటీ సిఫారసు చేసింది. ఏ ఆర్టికల్స్‌ని సవరించాలి అనంటే మొదటిది 83 ఆర్టికల్ 83 83 ఆర్టికల్. ఈ 83 ఆర్టికల్ ఏం తెలియజేస్తుందంటే రాజ్యసభ, లోక్‌సభ ఈ లోక్‌సభ, రాజ్యసభల యొక్క కాల పరిమితికి సంబంధించినటువంటి ఆర్టికల్ అయినటువంటి ఆర్టికల్ 83 అండ్ 83(2) ఈ రెండిటి కూడా మనం తప్పనిసరిగా సవరించాలి అని సిఫారసు చేయడం జరిగింది. అలాగే కొన్ని అసెంబ్లీల యొక్క గడువుని కుదించాలని చెప్పింది. దాని ప్రకారం అసెంబ్లీల గడువు కుదించేటటువంటి భాగం ఎక్కడుంది అనంటే ఆర్టికల్ 172 ఆర్టికల్ 172(1) ఆర్టికల్ 172(1) ఏం తెలియజేస్తుందంటే అసెంబ్లీల యొక్క గడువుని కుదించాలి. కొన్ని అసెంబ్లీలు అవసరమైనటువంటి అసెంబ్లీల యొక్క గడువును కుదించాలి అని అంటే ఆర్టికల్ 172(1)ని సవరించాలి అని చెప్పింది. అలాగే రాష్ట్రపతి పాలనకు సంబంధించినటువంటి ఆర్టికల్ కూడా దీనిలో సవరించాలి అని చెప్పడం జరిగింది. రాష్ట్రపతి పాలన సంబంధించినటువంటి ఆర్టికల్ ఏది అనంటే ఆర్టికల్ 356 ఆర్టికల్ 356 అలాగే ఎన్నికల కమిషన్‌కి సంబంధించినటువంటి ఆర్టికల్‌ని సవరించాలని సిఫారసు చేసింది. ఎన్నికల కమిషన్‌కి సంబంధించినటువంటి ఆర్టికల్ ఏది అంటే ఆర్టికల్ 324 ఆర్టికల్ 324 అలాగే లోక్‌సభ రద్దుకి రాష్ట్రపతికి అధికారం కల్పించేటటువంటి ఆర్టికల్‌ని కూడా సవరణ చేయాలని చెప్పింది. ఆ ఆర్టికల్ ఏది అంటే 83(2) 83 ఆర్టికల్ 83(2) అనమాట. ఆర్టికల్ కూడా సవరించాలండి. అలాగే రాష్ట్రాల అసెంబ్లీల యొక్క రద్దు కూడా చేయాలి అని కొన్ని అసెంబ్లీల యొక్క రద్దు చేయాలి కాబట్టి దాన్ని కూడా ఆల్రెడీ చెప్పాం కదండీ ఆర్టికల్ 172(1) ఈ విధంగా అసెంబ్లీల రద్దుకు సంబంధించినటువంటి ఆర్టికల్ కూడా సవరణ చేయాలని ఈ సిఫారసు చేయడం జరిగిందనమాట. ఇవి ఈ రోజుకి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు. మీకు ఎవరికైనా సరే డైలీ కరెంట్ అఫైర్స్ కావాలనుకుంటే 9949449941కి తప్పనిసరిగా మీ పేరుని నాకు వాట్సాప్‌లో పంపించండి. మీరు డైలీ కరెంట్ అఫైర్స్ చదువుకోవాలనుకుంటే మన యాప్‌ని గాంధీవం అనే యాప్‌ని ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. అంతేకాకుండా డీఎస్సీ టెట్ ప్రిపేర్ అవుతున్న వాళ్ళందరికీ కూడా తప్పనిసరిగా ఉచితంగా గ్రాండ్ టెస్ట్‌లని మన గాంధీవం యాప్‌లో పెట్టడం జరిగింది. వాటిని డౌన్లోడ్ చేసుకొని మీరు ప్రాక్టీస్ చేసుకొని అత్యధికంగా ఏపీ టెట్‌లో మార్కులు సంపాదించాలని కోరుకుంటున్నానండి. ఆల్ ది బెస్ట్. గాడ్ బ్లెస్ యూ.